పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత ఎలిజబెతమ్మ సందర్శన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వరకు పవిత్ర వచనములు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. నీ వందన వచనములు నా చెవిని సోగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కును నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని పలికెను. ముందుగా ప్రియ సహోదరి సహోదరులారా, మే నెల జపమాల మాసాన్ని ముగించుకుంటుండగా మరియమాత ఎలిజబెతమ్మ సందర్శన మహోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించినట్టు ఈ పండగ మనందరికీ ఆధునిక యుగములో ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న మనందరికీ ఏమి నేర్పిస్తుంది? మరియ తల్లి మనకి ఏమి నేర్పిస్తుంది? పొరుగువారికి ఆదరణ, కనికరము చూపించాలి. ఈ పండగ మనకి ఏమి నేర్పిస్తుందంటే మన పొరుగు వారిని పలకరించాలి, ఎలాగా ఉన్నారో తెలుసుకోవాలి, అవసరమైతే సహాయం చేయడానికి సిద్ధపడాలి. ఇది చేయనప్పుడు, ఇది చేయలేకపోయినప్పుడు దేవుడు మనల్ని పిలిచినా, దేవునికి తల్లిగా మలచినా ప్రయోజనం లేదు. నేను ప్రభువు దాసురాలని అన్నా ఉపయోగం లేదు. మరియతలు నేర్పించే పాఠం ఇదే. మరియమాత అప్పటికే దేవుని తల్లి అని ఆమెకు తెలుసు. గబ్రియేలు సంబంధుడు ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చిన తరువాత కూడా నేను ప్రభువు దాసురాలని విశ్వాసం ప్రకటించినా కానీ తరువాత పొరుగువారు ఎలాగా ఉన్నారు, వారి పరిస్థితి ఏ విధముగా ఉంది, వారి కష్టాలలో ఉన్నారు అని తెలియగానే ప్రేమతో వారి వద్దకు వెళ్ళి సహాయం చేస్తుంది. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఈ పొరుగువాని ప్రేమ అనేటువంటి అంశాన్ని బొత్తిగా మనం పట్టించుకోవటం లేదండి. కొన్నిసార్లు మనకి మన మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు చూస్తుంటే మనకి కొన్నిసార్లు బాధ, వేదన కలుగుతుంది. నిన్నగాక మొన్న ఒక వారం క్రితం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన దీనికి ఒక గొప్ప ఉదాహరణ ప్రియులారా. సుల్లూర్ అనే ప్రాంతంలో, కోయంబత్తూర్ అనేటువంటి జిల్లాలో ఒక సంఘటన జరిగింది. మే నెల 21వ తారీఖున 2026వ సంవత్సరం, ఈ సంవత్సరమే. ఏమిటి అంటే, ముక్కు పచ్చలారనటువంటి 10 సంవత్సరాల వయసున్నటువంటి ఒక అమ్మాయిని దారుణాతిదారుణంగా ప్రియులారా, దారుణాతిదారుణంగా అత్యాచారం చేసి చివరికి హత్య చేశారు. కాలు చెయ్యి విరిచి వేశారు. పసిపాపని ప్రియులారా విరిచి చెరువులో పడేశారు. పోలీసులు చాలా చాకచక్యంగా ఆ దొండగోలను పట్టుకున్నారు. సాయంత్రం 5 అయ్యేసరికి, సాయంత్రం లోపులోనే. కానీ అక్కడ ఒక సంఘటన జరిగింది, చాలా బాధాకరమైన సంఘటన. 3 ఐజీ ర్యాంక్ ఆఫీసర్లు ప్రెస్ బ్రీఫింగ్ చేయడానికి, ఏం జరిగిందని చెప్పటానికి ప్రెస్ ముందుకు వచ్చారు. కొన్ని 10ల సంఖ్యలో టీవీ ఛానళ్ళ యొక్క కెమెరాలు లైవ్లో ఉన్నాయి. కానీ ఇంత బాధాకరమైన విషయాన్ని చెప్పటానికి వచ్చినటువంటి ఆ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒకళ్ళతోటి ఒకళ్ళు చలోక్తులు వేసుకుంటూ, సరదాగా గోర్లు గిల్లుకుంటా, సరదాని మాటలు మాట్లాడుకుంటున్నారు. నవ్వుకుంటా, వెకిలి చేష్టలు, ఇకయకలు పక్కపక్కలతోటి. ఒకవైపున
అభౌషభం తెలియనటువంటి దేవదూత లాంటి ముక్కుపచ్చలారనటువంటి ఒక అమ్మాయి దారుణాతి దారుణంగా అత్యాచారానికి గురి అయ్యి చంపివేయబడితే ఆ అమ్మాయి గురించి చెప్పటానికి వచ్చినటువంటి ఈ పోలీస్ ఆఫీసర్స్ ప్రవర్తించిన తీరుని సభ్య సమాజం ప్రియులరా ఖండించింది. అదేవిధంగా తమిళనాడు సీఎం విజయ్ గారు ప్రియులరా వెంటనే యాక్షన్ తీసుకొని, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మానవాళికి మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు, అంత ర్యాంక్ స్థాయిలో ఉన్నట్టు మీరు ఒక అమ్మాయి యొక్క మరణాన్ని గురించి చెప్పటానికి వచ్చి మీలో మీరు ఏకైకలు పక్కపక్కలు మాట్లాడుకుంటారా, ఏకైకలు పక్కపక్కలు చేసుకుంటారా జనాల ముందుకు వచ్చి, ఏం చేస్తున్నారని వాళ్ళని సస్పెండ్ చేసేసాడు. ఈ కార్యాన్ని నేను సమర్థిస్తాను. అది మనందరికీ ఒక సందేశంగా ఉండాలి. ప్రియులారా, పొరుగువారు తోటివారు బాధలలో ఉన్నప్పుడు మనకి ఆ బాధ తగలకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత భక్తిపరులమైనా కానీ ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. మరియమాత ఎలిజబెత్తమ్మ సందర్శన మహోత్సవం మనకు నేర్పించేది ఇదే. ఈనాడు ప్రియులారా, ఈ పండగ నుండి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రేమ ఇతరులు బాధలో ఉంటే ఆలస్యంగా ఉండనివ్వదు. ప్రేమ అనేటువంటిది మనలో ఉంటే, ఇతరులు కష్టాలలో ఉంటే మనం తొందర పెడుతుంది సహాయం చేయడానికి. మరియ తల్లి కూడా అదే చేసింది. మరియ తల్లిలో ప్రేమ ఉంది పొరుగువారి పట్ల, దేవుని పట్ల, పొరుగువారి పట్ల. కాబట్టి లూకాసు వార్త 1:39 ఏమని పలుకుతుంది? ఆ దినములలో మరియమ్మ యూదయ సీమలో ఉన్న పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ప్రేమతో ఉంది కాటి మరియ తల్లి ప్రియులారా పరుగు పరుగున వెళ్ళి ఇదిగో సహాయం చేసింది. మరియ తల్లికి అప్పటికే తెలుసు ఆమె దేవునికి తల్లిగా పోతుంది, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మలచబడుతుంది అని మరియ తల్లికి తెలుసు. తెలిసినా కానీ ఆమెలో దేవుని మీద ఉన్న ప్రేమ, పొరుగువారి మీద ఉన్న ప్రేమ మరియ తల్లిని పరిగెట్టేలాగా చేస్తుంది. ప్రియులారా, మరియ తల్లి ఏమి నేర్పిస్తుంది? విశ్వాసం అంటే, భక్తి అంటే, దేవుని నమ్మటం అంటే మోకరించి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దేవాన్ని చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానీ పలకటం మాత్రమే కాదు, పొరుగువారు కష్టాలలో ఉండి వారికి సహాయము చేయటము కూడా భక్తిలో భాగమే. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని సత్యం మరియ తల్లి మనకి ఈ సందర్భంగా నేర్పిస్తూ ఉంది. ఇదిగో యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18వ వచనములో, మాటలతో ప్రేమను చూపించలేం, కానీ నీ క్రియలతో నువ్వు ప్రేమిస్తున్నావు నీ సహోదరుని నువ్వు నిరూపించుకోవాలి. నీ క్రియల ద్వారా నీలో ప్రేమ ఉంది అని నిరూపించుకోవాలి. అది లేకపోతే ప్రయోజనం లేదు. అదేవిధంగా మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 26వ వచనంలో, మీలో ఎవడు గొప్పవాడై ఉండవలనో వాడు సేవకులై ఉండాలి. మరియ తల్లి చేసేది అదే. ఆమె దేవునికి తల్లి అని తెలిసినా కానీ ఆ తల్లి సేవ చేయటానికి పరిగెడుతుంది. నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు మనం సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నామా? పరిగెడుతున్నామా ప్రేమతోటి? లేకపోతే నాకెందుకు వచ్చిన గొడవలని వ్యవహారానికి వెనక బంతి భోజనానికి ముందు ఇది ఒక సామెత మాత్రమే. అంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాడికి ముందు పరిగెడతాం, మనకు లాభం వచ్చేటువంటి దాంట్లో ముందు పరిగెడతాం, కానీ మనకి ఏదైనా కష్టం కలుగుద్ది ఎవరికైనా సాయం చేయాలంటే వెనక దాక్కుంటున్నామా తెరచాటున? మరియ తల్లి ఈ రోజున మనల్ని సవాలు చేస్తుంది. రెండవ అంశం ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే, మరియ తల్లి క్రీస్తుని తన యొక్క గర్భం అనే దేవాలయంలో మోసుకొని వెళ్ళింది. మరియ తల్లి క్రీస్తు అనే దేవుని తన గర్భం అనే దేవాలయంలో మోసుకొని వెళ్ళినటువంటి దేవాలయం ప్రియులారా. మరియమాత ఒంటరిగా వెళ్ళాల ఎలిజబెత్తమ్మ దగ్గరికి. యేసుప్రభును మోసుకొని వెళ్ళింది ప్రియులారా. ఆ విధంగా యేసుప్రభును మోసుకొని వెళ్ళటం ద్వారా అక్కడ ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి. యేసుప్రభు తన గర్భం అనేటి ఆలయములో, దేవుని యొక్క ఆలయమా మా కొరకు వేడుకొనండి అని మనం చెప్పుకుంటాం కదా దేవమాత ప్రార్థనలో. మరియమాత దేవుని యొక్క ఆలయముగా ఎలిజబెత్తమ్మను సందర్శిస్తుంది.
యేసుప్రభును మోసుకొని వెళుతుంది. నీవు నేను కూడా క్రైస్తవులంగా మరియమాత యొక్క సుమాత్రకను స్వీకరించాలి. మరియ తల్లి దేవుని యొక్క ఆలయముగా యేసయ్యను మోసుకొని వెళుతుంది కాబట్టి అక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధాత్మ గృహాన్ని నింపింది. అక్కడ సంతోషం వెల్లివిరిసింది. గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందముతో గంతులు వేశాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనము దేవుని మనతో ఉంచుకొని ఇతరుల దగ్గరికి వెళితే, దేవుని పేరిట మనం వెళ్ళగలిగితే మనము కూడా దేవుని యొక్క ఆలయాలుగా మారతాం. దేవుని యొక్క ఆలయాలుగా మరియ తల్లిలాగా మారతాం. మనం ఒంటరిగా వెళ్ళకూడదు, దేవుని పేరిట వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళకూడదు, దేవుని మోసుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కానీ అప్పుడు మనం తప్పులు చెయ్యం. నేను విచారణలో ఉన్నప్పుడు మరిదల సభ్యులు కొన్ని చోట్ల చక్కని కార్యాలు చేస్తారు, రోగులను సందర్శిస్తారు. విన్సెంట్ డి పాల్ సభ్యులు కూడా రోగులను సందర్శిస్తారు, బాధల్లో ఉన్న వాళ్ళని సందర్శిస్తారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, ఏమిటి అంటే, మీరు ఆ గృహంలో చెప్పిన కార్యాలని, వాళ్ళు మీతో పంచుకున్న బాధలని మీ ప్రార్థనలో మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి పేరు కానీ వారి ఐడెంటిటీ కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చెప్ప, మీరు ఎక్కడక్కడ చెప్పకూడదు. జాగ్రత్తగా ఆలకించండి. అవును, నిజమే ప్రియులారా. కారణం ఏమిటి అంటే, మనం దేవుని పేరిట వెళుతున్నాము కాబట్టి. మొదటిది ఏమిటి అంటే, మరియమాత ప్రేమతో వెళ్ళింది, ప్రేమ కలిగి వెళ్ళింది కాబట్టి పరుగు పరుగున వెళ్ళింది. రెండవది, దేవుని యొక్క ఆలయముగా దేవుని మోసుకుంటూ వెళ్ళింది. మూడవది ప్రియులారా, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించటం ద్వారా 3 అద్భుతాలు, 4 జరుగుతున్నాయండి అద్భుతాలు అక్కడ. మొదటిది ఏమిటి అంటే, ఆ ఎలిజబెత్తమ్మ ఆ గృహమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఇదిగో ఎలిజబెత్తమ్మ చెప్తుందండి, ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మతో నింపబడిన. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, మరియ తల్లి పలకరించగానే ఆమె పవిత్రాత్మ చేత నింపబడింది. ఆ గృహమంతా పవిత్రాత్మ చేత నింపబడింది. రెండవది ప్రియులారా, గర్భములో ఉన్న యోహాను ఆనందము చే గంతులు వేశాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే, నీ 100వ వచనం నా చెవిని సోకగానే నా గర్భమందరి శిశువు ఆనందము చే గంతులు వేశాను. ఆయన కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, జకరియాకి, బాప్తిస్మ యోహాను గారి యొక్క తండ్రి అయిన జకరియాసునికి దేవుని యొక్క దూతైన గబ్రియేలు సన్మంస్కుడు నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని శుభవచనం తెలియజేస్తున్నప్పుడు ఒక మాట అంటారు. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, ప్రభుని దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షాసారాయము కానీ మద్యపానము కానీ పానము చేయడు, తల్లి గర్భముననే పవిత్రాత్మ చేత నింపబడతాడు. ఇప్పుడు నింపబడుతున్నాడు. ఆ గృహము, బాప్తిస్మ యోహాను పవిత్రాత్మ చేత నింపబడ్డారు. ఆనందం వెళ్ళి విరిసింది. అక్కడ దేవుని పేరిట వెళ్ళినప్పుడు ఆనందం వెళ్ళి విరియాలి. ప్రియులకు దేవుని. మూడవది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఏమిటి అంటే, ఎలిజబెత్తమ్మకు మేలు జరిగింది, గర్భంలో ఉన్న బాప్తిస్మ యోహానుకు మేలు జరిగింది, ఆ కుటుంబానికి మేలు జరిగింది మరియ తల్లి సందర్శించటం ద్వారా. కానీ మరియ తల్లికి కూడా మేలు జరుగుతుంది. ఏమిటి అంటే, ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని దేవుని తల్లిగా గుర్తించింది. మరియ తల్లి గర్భము దాల్చింది దేవుని యొక్క శక్తితోటి అని గుర్తించింది ఎలిజబెత్తమ్మ. వాక్యాన్ని చదువుకుంటే, లూకా సువార్త 1వ అధ్యాయములో 43వ వచనంలో 42వ వచనంలో, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది అని ఎలిజబెత్తమ్మ మరియ తల్లి గురించి మాట్లాడుతుంది. ఆ తరువాత, నా ప్రభువు తల్లి నా ఎదుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. మరియ తల్లిని పట్టుకొని, తనకంటే చిన్నదైనటువంటి మరియ తల్లిని పట్టుకొని, నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. కాబట్టి మరియ తల్లిని దేవుని తల్లిగాను, మరియ తల్లిని ప్రియులారా ఇదిగో ఆశీర్వదించబడినటువంటి స్త్రీగాను, చివరిగా నీవు దేవుని యొక్క వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవని పలుకుతుంది చూడు. ఇవన్నీ కూడా రెసిప్రోకల్ అంటారండి. ఇద్దరికీ జరిగే మేలు ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని పేరిట మనం సహాయం చేసినప్పుడు మనకు తెలియకుండానే
మనకి అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి ప్రియులారా. ఇదిగో 4వ అంశం ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మరియమాత ఇక్కడ మరియ తల్లిలో ఉన్నట్టు 3 గొప్ప గుణాలను మనం ధ్యానం చేయాలి. ఏంటి? మరియ తల్లిలో ఉన్న వినయం. ఆమె దేవుని తల్లి అని ప్రకటించబడింది. అయినా కానీ తనను తాను తగ్గించుకొని సహాయం చేయడానికి వెళ్ళింది. ఒక సామాన్యమైన స్త్రీగా అక్కడ ఉంది. నేను వెళ్ళాను అక్కడికి, ఎన్కెరీమ్ అనే ప్రాంతానికి. 100 మైళ్ళు 130-140 కిలోమీటర్ల కిందకు వస్తుంది. ఆ తల్లి అక్కడ ఎలిజబెత్ అమ్మ కోసం నీళ్లు తోడుకొని వెళ్ళినటువంటి ఆ వాటర్ స్ప్రింగ్ ఇంకా ఉంది. ప్రియులకు దేవుని బిళ్ళారా, ఆ తల్లిలో ఉన్న దీనత చూడండి, మరియ తల్లిలో ఉన్న దీనత. 2వది ప్రియులారా, సేవాభావం. సహాయం చేయాలంటే ఆశ, కోరిక, తపన. వెళ్ళింది, సహాయం చేసింది. ఆమె వెళ్ళింది ఏదో చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళలా, సహాయం చేయటానికి వెళ్ళింది. బాప్తిస్మ యోహాను గారికి జన్మనిచ్చే వరకు కూడా అక్కడ నుండి సహాయం చేసింది మరియ తల్లి. సేవాభావం. 3వది ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఇతరులకు పంచడం. తాను గర్భములో మోసుకుంటూ వెళ్ళి ఆ ఆనందాన్ని, ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆ దేవుని యొక్క దీవెనని ఆ ఎలిజబెత్ అమ్మకి, బాప్తిస్మ యోహాను గారికి, జకరియాసునికి, ఆ కుటుంబానికి అంతటికి కూడా పంచింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి చేసినట్టు 3 గొప్ప కార్యాలు, ఆ తల్లిలో చేసేటువంటి 3 గొప్ప సుగుణాలు: వినయము, సేవాభావము, క్రీస్తును పంచటం. ఇక 5వ అంశం ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో కూడా ఈ సందర్శన చాలా ముఖ్యము. ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, నాకెవరున్నారు తోడు, నాకు ఇరుగు లేదు, పొరుగు లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానిని అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత గొప్ప గొప్ప మాటలు పలుకుతాం, గొప్ప గొప్ప సన్మాన క్రియలు మాట్లాడతాం, స్మరణ సభలు చేస్తాం, వాళ్ళ కోసం స్మారక స్తూపాలు కట్టిస్తాం, పెద్ద పెద్ద సమాధులు కడతాం. వాటన్నిటి బదులు ఒక మనిషి బ్రతికున్నప్పుడు బాగున్నావా అనే ఒక మంచి మాట, వెళ్ళి కలవడం, ఒక కాసేపు సమయాన్ని గడపడం, వాళ్ళ బాధలు వింటాం. ఇదంతా చాలా ముఖ్యమని మరియ తల్లి ఈ సందర్శన మనందరికీ నేర్పిస్తుంది. ఈ ఆధునిక ప్రపంచానికి మరియమాత ఎలిజబెత్ అమ్మ సందర్శన పండగ చాలా చాలా ముఖ్యమైనటువంటి పండగ. మానవత్వాన్ని పంచిన పండగ, మానవత్వం విలువ పెంచిన పండగ. ఎలిజబెత్ అమ్మ ఆపదలో ఉంది, వృద్ధాప్యంలో ఉండి గర్భము దాలిస్తే ఎంత కష్టమో. మన ఇళ్లల్లో కూడా అమ్మాయిని కానుపుకకి పుట్టింటికి తెస్తారు. ఎందుకని? తల్లి అయితే దగ్గరుండి చూసుకుంటుందని. మరి వృద్ధాప్యంలో ఉంది ఎలిజబెత్ అమ్మకి ఎవరున్నారు తోడు? కాబట్టే మరియ తల్లి మానవత్వంతో సహాయం చేస్తుంది. నీవు నేను కూడా ప్రియులారా సందర్శించాలి. ఒకవేళ నీ కుటుంబంలో నీ తల్లికి కానీ, నీ తండ్రికి కానీ, నీ సహోదరుడికి కానీ, నీ ఇరుగు పొరుగు కానీ నువ్వు ఎప్పుడైనా కానీ మరిచిపోయావా? వాళ్ళని పట్టించుకోవటం లేదా? ఒక్కసారి వాళ్ళకు ఫోన్ కాల్ చేయి, వాళ్ళతోటి మాట్లాడు, వాళ్ళని పలకరించడానికి ప్రయత్నం చేయి. క్షమాపణ, మన్నింపు మనందరికీ అవసరం బిడ్డలారా. ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా, మరియ తల్లి వెళ్ళిన చోట ఆనందాన్ని ఇచ్చింది. మరియ తల్లి వెళ్ళిన చోట దేవుని పంచింది. సువార్తికురాలు, మొదటి సువార్తికురాలు మరియ తల్లి. నీవు ఏ విధంగా ఉన్నావు? ఇతరులకు దేవుని అందిస్తున్నావా? ఇతరులకు ఆనందాన్ని ఇస్తున్నావా? ఇతరులకు సంతోషాన్ని ఇస్తున్నావా? ఇతరుల జీవితంలో ఆనందంతో నింపుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. నీవు కూడా ఒక సువార్తికురాలిగా, సువార్తికుడిగా నువ్వు ఉంటున్నావా? నువ్వేం చేయనక్కర్లా, నువ్వు చేసే మంచే దేవుని ప్రేమను పంచుతుంది. ఎలిజబెత్ అమ్మ 100 వచనాలు పలికింది అంతే, మిగిలినందంతా దేవుడే చూసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధునిక ప్రపంచంలో ఉంటున్న మనం ప్రత్యేకంగా మరియమాత ఎలిజబెత్ అమ్మ సందర్శన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఇది మనందరి కుటుంబాలలో ఆనందాన్ని నింపాలి, ఇది మనందరి కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలి, దైవ సాన్నిధ్యాన్ని మోసుకొని రావాలి. మరియ తల్లి వలె నీవు కూడా ఈ రోజున ఒకరికైనా కానీ ఫోన్ కాల్ చేసి సంతోషంగా మాట్లాడు, ఒకరినైనా సందర్శించు. ఎవరిని?
అంతా బాగున్నోళ్ళని కాదు, బాధల్లో ఉన్నోళ్ళని, అవసరతలో ఉన్నోళ్ళని, నీ యొక్క అవసరత కలిగి ఉన్నటువంటి వారిని. అప్పుడే ఈ పండక్కి సార్థకత ఏర్పడుతుంది. వేడుకుందాం ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని దీవించమని, మనందరిని ఆశీర్వదించమని. పొరుగువారు బాధల్లో ఉంటే, పొరుగువారి కష్టాలలో ఉంటే నాకెందుకులే అన్నట్లు కాకుండా మరియ తల్లి ఏ విధంగా పరుగున వెళ్ళి సహాయము చేసిందో మనము కూడా అటువంటి సహృద్భావాన్ని, సోదర ప్రేమను కలిగి ఉండేలాగున, యేసయ్యను మోసుకొని వెళ్ళేటువంటి వారముగా ఉండేలాగున మనం ఆ కార్యాన్ని చేసినప్పుడు మనకు కూడా మేలు జరుగుతుంది, సంతోషం, ఆనందం కలుగుతుంది. మనకు కూడా వాళ్ళు సహాయం చేస్తారు, తిరిగి సహాయం చేస్తారనే ఉద్దేశంతోటి కాదు, కానీ అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అటువంటి గొప్ప మనస్సుని, ప్రేమించే హృదయాన్ని నీకు నాకు అందరికీ దయచేయమని ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ తల్లియు మా తల్లియునైనా మరియమాత ఎంతో ప్రేమతో ఎలిజబెత్తమ్మకు సహాయము చేయడానికి పరుగున వెళ్ళింది. అవును తండ్రి, పరుగున వెళ్ళి ఆ తల్లికి సహాయము చేసింది. అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. బాధ తొలగిపోయింది, ఆనందంగా మారిపోయింది. కష్టం తొలగిపోయింది, సంతోషంగా మారింది. దేవుడే అక్కడ నివాసం ఉన్నాడు. ఎక్కడ 2 లేక 3 దేవుని పేరిట కూడతారు, అక్కడ నేనుంటానని పలికిన దేవా నిరూపించావు. సంతోషం, ఆనందం, పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు. ఎక్కడ ఐక్యత, సహోదరులు ఐక్యమై ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటాడు. అవును తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరింపచేయండి. ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే మరియ తల్లిపైకి దిగివచ్చిందో అదే పరిశుద్ధాత్మని మా అందరి మీద కుమ్మరింపచేయండి. మీ ఆత్మవరాలు ఫలాలతో నింపండి. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఎలిజబెత్తమ్మను నింపాడో, బాప్తిస్మ యోహాను గర్భములో ఉండగానే నింపాడో అదే పరిశుద్ధాత్మను మా మీద నింపండి. మేమందరము కూడా మా కుటుంబ సభ్యులతో, మా ఇరుగు పొరుగు వారితో, మా తోబుట్టువులతో, మా స్నేహితులతో ఎల్లవేళలా సఖ్యత కలిగి వారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గుణాన్ని మాకు దయచేయండి. మరియ తల్లి వలె పొరుగువారి ప్రేమ, ఇతరులకు సహాయం చేసే గుణం, దీనత, ఈ గుణాలను మాకు దయచేయండి ప్రభుగా. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అమ్మా తల్లి మరియమాత, మా కొరకే ప్రార్థించమ్మా. ముఖ్యంగా ఎలిజబెత్తమ్మలాగా ఒంటరిగా ఉండి, వృద్ధాప్యంలో ఉండి, నాకెవరున్నారు, నేను ఒంటరివాడిని, ఒంటరిదానని అనుకుంటున్నటువంటి వారికి నేనున్నా అని నువ్వు భరోసా ఇవ్వు తల్లి. నీ బిడ్డలాగా మేము కూడా మా వంతు కృషి చేయటానికి మాకు సహాయం చెయ్యమ్మా. మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. ఈనాడు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ ఆరోగ్యమాతగా వారికి స్వస్థతను దయచేయి తల్లి. కుటుంబాలలో వేదన, బాధ, కష్టాలు, కన్నీళ్లు, విభజన, శాంతి లేక, సమాధానం లేక, సఖ్యత లేక ఉన్నటువంటి వారిని ఈరోజు నీవు ఏ విధంగా ఎలిజబెత్తమ్మ కుటుంబంలో సంతోషాన్ని నింపావో అటువంటి కుటుంబాలలో కూడా సంతోషము, ఆనందాన్ని కూడా సమృద్ధిగా నింపమని, మరి ముఖ్యంగా ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ వారి తలంపులను, ఉద్దేశాలని ఇదిగో ఇక్కడ మరి మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా వారి తలంపులను, ఉద్దేశాలను మరి దీవించమని వేడుకొనిచున్నాము. ఈ యొక్క వీడియో క్రింద ఎవరైతే వారి యొక్క ఉద్దేశాలను ఉంచుతున్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.